సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం దగ్గర లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో కారులోని భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు పూర్తిగా లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద కారులోని డెడ్ బాడీలను బయటకు తీశారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం దగ్గర లారీని వెనుక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో కారులోని భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు పూర్తిగా లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద కారులోని డెడ్ బాడీలను బయటకు తీశారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం దగ్గర లారీని వెనుక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో కారులోని భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు పూర్తిగా లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద కారులోని డెడ్ బాడీలను బయటకు తీశారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. శేఖర్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న లారీ వెనకాల నుంచి TS04 FA 6894 కు సంబంధించిన ఒక కారు దూసుకెళ్లింది. షిఫ్ట్ కారు మొత్తం కూడా వెనక భాగం నుంచి లోపలికి దూసుకెళ్లడంతో కారులో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆ డెడ్ బాడీలను తీసే పనిలో పడ్డారు. ఇంకా పూర్తి స్థాయి ఇద్దరు మాత్రం కారులో ఇద్దరే ఉన్నారు. ఇద్దరు కూడా మృతి చెందడంతో పనిలో అటు పోలీసు అంటే భాగానికి చాలా కష్టంగా అయింది. దాంతో వెంటనే తీసుకొచ్చి వారి లారీని ముందుకు తర్వాత కారును బయటికి తీశారు. ఆ డెలివరీని తీసి ప్రస్తుతం కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులకు కూడా సమాచారం తీసుకునే ప్రయత్నం అయితే ఉన్నారు. మునగాల మండలం ముకుందాపురం ఈ రోడ్డు కూడా చాలా డేంజర్ జోన్ గా చెప్పుకోవచ్చు. అటు రోడ్డు సేఫ్టీ వాళ్ళు కావచ్చు, పోలీసు కావచ్చు, దగ్గర బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. ఆ స్పాట్ కు సంబంధించి కూడా వాహనాలనే బోర్డులను కూడా పెట్టారు. కానీ వాహనాలు స్పీడ్ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పూర్తి స్థాయి వరకు తెలిసే అవకాశం ఉంది. రైట్ శేఖర్.